డైరెక్టర్ పక్కా తెలుగువాడు. టాలీవుడ్లోని సినిమాలు చేస్తున్నాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. కానీ హీరోలు మాత్రం తెలుగు వాళ్ళు కాదు. సరే 4-5 సినిమాలు నాన్ తెలుగు హీరోలతో చేసి తర్వాతైనా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తాడనుకుంటే మళ్ళీ ఇద్దరు 60 హీరోలతోనే లైన్లో పెట్టేసుకున్నారు. మరి అంతలా పక్క హీరోల్ని పడేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? చూడ్డానికి ఇలా సింపుల్ గా కామ్ గా కనిపిస్తాడు, కానీ ఇతని సినిమా కలెక్షన్లు మాత్రం 100 కోట్లలోనే. పెద్దగా హడావిడి లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లతో రీసౌండ్ చేస్తున్న వెంకీ అట్లూరి టాలీవుడ్లోనే కాదు, సౌత్ మొత్తం మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. అందుకే వెంటపడి వెంకీయే కావాలని ఇక్కడికొచ్చి సినిమాలు చేస్తున్నారు పక్క రాష్ట్రాల హీరోలు. అది కూడా ఆల్రెడీ వెంకీతో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలే. వెంకీ అట్లూరి కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సగం సినిమాలు నాన్ తెలుగు హీరోలతోనే చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నాడు. వెంకీతో సినిమా అంటే గ్యారంటీ హిట్ అనే సర్టిఫికెట్ సంపాదించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కంటెంట్ డ్రివెన్ సినిమాలతోనే హిట్లు కొడుతున్నారు. అందుకే ఒకసారి వెంకీతో సినిమా చేసిన పక్క రాష్ట్రాల హీరోలు పరిగెత్తుకుంటూ మళ్లీ వెంకీ దగ్గరికే వస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత కూడా వెంకీ తెలుగు హీరోలతో కాకుండా తమిళ్, మలయాళ హీరోలతోనే కమిట్ అయ్యారు. సూర్యతో సినిమా ఆగస్టు 14న థియేటర్స్లోకి వస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తుంటే దుల్కర్ సల్మాన్తో చేసిన లక్కీ భాస్కర్కి సీక్వెల్ రెడీ అవుతోందని, ధనుష్కి మరో స్టోరీ తెగ నచ్చేసిందని, అది కూడా లైన్లోనే ఉందని బాంబు పేల్చారు. దుల్కర్, ధనుష్తో చేసిన 2 సినిమాలు అటు తమిళ్లో ఇటు తెలుగు రెండింట్లో మంచి హిట్ అయ్యాయి. దాంతో వీళ్ళిద్దరూ 2 మార్కెట్లని కవర్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో మళ్లీ వెంకీతోనే సినిమాకి రెడీ అవుతున్నారు. దాంతో వెంకీ అట్లూరి నెక్స్ట్ ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తాడో అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మాత్రం నిరాశే మిగులుతోంది.